నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల బీసీ సర్వే గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. ప్రధానంగా ఈ బీసీ సర్వేకి సంబంధించి అదే కులగణన సర్వే గురించి ఏదైతే ప్రవేశపెట్టిన తర్వాత బీసీల్లో చాలా వ్యతిరేకత వస్తా ఉంది. మరి మీరు ఎట్లా తీసుకుంటారు? మరి బీసీలు అందరూ వ్యతిరేకం అయితే, ఎందుకంటే 90% బీసీ ఓట్ల వల్లే గెలిచిన ప్రభుత్వం అంటూ కూడా కొంతమంది చెప్పుకున్నారు మీళ్ళ దాంట్లో కూడా. మరి ఇట్లాంటి టైంలో బీసీలు వ్యతిరేకం అవడం అనేది ఎట్లా? నిజంగా బీసీలకి న్యాయం జరగాలనుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ జరిగినటువంటి కులగణని ఇచ్చినటువంటి రిపోర్ట్ ని, దానికి ఇచ్చిన చట్టబద్ధతని ఎవరైతే వ్యతిరేకించకూడదు వాస్తవానికి చెప్పాలనుకుంటే. సో ఈ లెక్క తప్పని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఫస్ట్ ప్రశ్న. రెండవది, 1931లో బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి కులగణనని, అప్పుడు జరిగినటువంటి సెన్సెస్ మన దగ్గర ఉన్నటువంటి అథెంటికల్ డేటా. ఏదైనా కూడా ప్రభుత్వాలు అయినా కోర్టులైనా కూడా ఏం చేస్తాయి? చట్టబద్ధత కల్పించినటువంటి దానికే శానిడిటీ ఇస్తారు. సో మన దగ్గర ఉన్నటువంటి అది మాత్రమే. కేసీఆర్ గారు 2014 ఆగస్టు 19వ తారీఖు నాడు 24 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సకుటుంబ సర్వే చేస్తున్నా, బోరుబావిలు ఉన్నావా, బొగ్గుబావిలు ఉన్నావా, దుబాయ్లు ఉన్నావా, ఏ విదేశాలలో ఉన్నావా, నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నావు కూడా, నువ్వు తెలంగాణ వాడివైతే ఈ రాష్ట్రానికి వచ్చి ఈ ఒక్కరోజు జరిగే సర్వేలో నువ్వు పార్టిసిపేట్ చేసి నీ పేరు నమోదు చేసుకోమని పెద్ద మనిషి చెప్పిండు. కానీ ఆ తర్వాత ఆ రిపోర్టు ఎవరు ఎంత ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ స్థితిగతులు ఏంటి అన్నది ఎన్నడూ కూడా కేసీఆర్ గారు అధికారికంగా దానిని ఈ ప్రజల ముందు పెట్టనటువంటి డేటాను మీరు ఇవాళ ఇది ఫలానా ఇలా ఉండింది, ఇవాళ ఇది తప్పు అని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా, అది బేస్ చేసుకొని వివిధ సంఘాలు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా కూడా అది సరి అయినది కాదని మాత్రం చెప్పదలుచుకున్నా. అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఓబీసీ ప్రధానమంత్రి ఆయన చేయాల్సినటువంటి పని ఆయన చెయ్యట్లేదు. ఆయన చేయక ఇవాళ రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత ఈ దేశంలో ఓబీసీలు అత్యధికంగా నష్టపోతున్నారు. వాళ్ళ స్థితిగతులు బాగుపడాలి అని అంటే కులగణన జరగాలి, వాళ్ళ లెక్క తేరాలి. దాని ప్రకారంగానే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా వాళ్ళకి మనం అవకాశాలు కల్పించడానికి మేమెంతో మా వాటా అంతా. సో అలా ఇవ్వడానికి మనకి ప్రాపర్ ఛానల్ అవుతుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నేషనల్ లో మేనిఫెస్టోలో పెట్టాము, దాన్ని ఈ రాష్ట్రంలో కూడా మేనిఫెస్టోలో పెట్టున్నాం. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన చాలా క్లియర్ గా క్లారిటీగా చేస్తానని చెప్పారు. లోకల్ బాడీలో 42% చేస్తానని చెప్తున్నారు. దానికి కట్టుబడి ఇవాళ ఒక కార్యక్రమాన్ని తీసుకొని 50 రోజులు ఇవాళ అధికారికంగా ప్రభుత్వ పరంగా అధికారులతోటి ఇది సర్వే చేయించారు. అధికారులతో సర్వే చేయించినప్పుడు మనం ఏం చేయాలి? బీసీలంతా కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలి, ఏం జరుగుతుందో పర్యవేక్షించాలి, దాంట్లో ఏముందన్నది వివిధ ఉన్నటువంటి సంఘాలైనా, నిజ బీసీల పట్ల అభిమానం ఉన్న వాళ్ళైనా, బీసీగా నాది ఏంటి అని ఉన్న ఇంతియాజం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దీనిపైన చిత్తశుద్ధిగా మీరు చేసుకొని ఉండాలి. బట్ ఇవాళ మాట్లాడే బీఆర్ఎస్ పార్టీలో మీరు బీసీలకి ఎంత అన్యాయం చేసిరో ఈ సమాజానికి తెలుసు. బీసీలను రాజకీయ పరంగా తొక్కారు. వాటితో పాటుగా బీసీలని మీరు కుల సంఘాల పేరుతో వివిధ సంఘాలను ఏర్పాటు చేశారు తప్ప ఏ సంఘానికి కూడా మీరు ఏ మాత్రము న్యాయం చేయలేదన్నదానికి నా దగ్గర ఒక చిన్న డేటా నేను ఈ సమాజం ముందు పెట్టదలుచుకున్నా. 2014 నుంచి 2024 వరకు ఉన్నటువంటి డేటా ఇది. సో ఈ డేటాను మీరు ఒక్కసారి స్కాన్ చేసుకున్నాక నేను చెప్తాను. సో దీంట్లో 35 కులాలను కలిపి 2016లో అత్యంత వెనుకబడినటువంటి కార్పొరేషన్ గా ఏర్పాటు చేసిండు. ఇదేది ఎంబీసీ కార్పొరేషన్. సో దీంట్లో 3850 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశాడు. ఖర్చు చేసిన ఎంత తమి? 19.78. 3850 కోట్లు ఎక్కడ, 19,73,00,000 ఎక్కడ? అంటే నీ చిత్తశుద్ధి అనేది తేలిపోయింది. రెండవది, ఇక్కడ అట్లాగే రజక సహకార ఆర్థిక సంస్థలని కొన్ని ఆర్థిక సంస్థలు ఏర్పాటు చేశాడు కులాలకు కూడా. దీంట్లో 841 కోట్లు 34 లక్షలు కేటాయించి 111 కోట్లు మాత్రమే ఈడను ఖర్చు చేశావు. దీంట్లో కూడా మళ్ళీ 75 కోట్లు కరెంటు బిల్లులకు పెట్టినాడు. అంటే మన నీ చిత్తశుద్ధి అర్థమైంది కదా ఇక్కడ. మూడోది, నాయ బ్రాహ్మణులు 760 కేటాయింపులు, 83 కోట్ల ఖర్చు. దీంట్లో కూడా 45 కోట్లు కరెంటు బిల్లు. ఓకే. సో ఇంకా నా గీత కార్మికులకు 207 కోట్ల 52 లక్షలు కేటాయింపులు, 26 కోట్ల 79. ఇది 10 సంవత్సరాలలో గీత కార్మికులకు నువ్వు ఖర్చు పెట్టినటువంటిది 26.79 మాత్రమే. 207 కోట్లలో
సో ఆర్థిక అలాగే ఒడ్డర సంస్థ ఆర్థిక సంస్థ 70 కోట్లు కేటాయించి 17,50,00,000 నువ్వు ఖర్చు చేసింది. అదే ఇదేంటి మన నగర ఆర్థిక సంస్థ సో 33.84 కేటాయింపు 4,43. అదే మేదరి ఆర్థిక సంస్థ 24,80,00,000 కేటాయింపు 4 కోట్ల ఖర్చు. పూసల ఆర్థిక సంస్థ 26,09,00,000 ఖర్చు చేసింది 5,34. భట్రాజ్ ఆర్థిక వ్యవస్థ 19,30,00,000 ఖర్చు చేసింది 0.95. 1 కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టలే. కోటి రూపాయలు కూడా నువ్వు ఖర్చు పెట్టలే. ఇక్కడ కుమ్మరి ఆర్థిక వ్యవస్థ 61,79,00,000 కేటాయిస్తే 12 కోట్లు కుమ్మరులకు పెట్టినారు. 12 కోట్లు కుమ్మరులకి. ఇక్కడ విశ్వకర్మ ఆర్థిక సంస్థ 92,11,00,000 కేటాయిస్తే 26.96. అలాగే వాల్మీకి బోయ 35.46 కేటాయిస్తే 5.98. అట్లాగే ఇక్కడ మొత్తము కలుపుకుంటే ఈ సంఘాలకు నేను చెప్పిన ఈ కుల సంఘాలకు ఆర్థిక అంతా కలుపుకొని మీరు కేటాయించిన కేటాయింపులు ఒక సంవత్సరం మొత్తంలో 6,023,36,00,000 కేటాయింపులు. దీంట్లో ఖర్చు చేసింది జస్ట్ 319 3,300,19 319 crores.55 lakhs మీరు ఖర్చు చేసినటువంటిది. ఇక నీకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో చెప్పండి. బీసీల పట్ల నువ్వు ఎంత మోసం చేయాలో ఎంత దగా చేయాలో అంత చేసేసావు. ఇది ఒకటి. సో దీంట్లో భాగంగా నేను ఏం చెప్పదలుచుకున్నంటే మీరు ఈ రకంగా ఇలా చేసిన తర్వాత ఇలా ఏ మొహం పెట్టుకొని ఇవాళ బిల్లా రంగాలైనా అలా చెల్లెైనా మాట్లాడుతుంది. అలా చెల్లెలు కూడా నేను సందర్భంగా అడగదలుచుకున్నా. ఆమె బీసీల గురించి ఇంత మాట్లాడుతుంది కదా, ఆమె తీసుకొచ్చి డేటాను పెట్టి అందరికన్నా ముందుగానే కోయిల కూత కూసింది. మరి కోయిల కూసేటప్పుడు మరి బీఆర్ఎస్ హయాంలో మీ హయాంలో జరిగినటువంటి డేటాను ఎందుకు బయట పెట్టలేదు అన్నది ఫస్ట్ ప్రశ్న. రెండవది, నిజంగా బీసీల బిడ్డ ఆడబిడ్డల మీద నీకు ప్రేమ ఉంటే నీ నియోజకవర్గంలో జగిత్యాలలో ఒక జెడ్పీ చైర్మన్ సోదరిమణి పైన మీ ఆ ఎమ్మెల్యే ఆ లోకల్ జగిత్యాల లోకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి చాలా దారుణంగా అమ్మాయిని సతాయిస్తే ఆనాడు నీ దగ్గరకు వస్తే ఆమెకి బాసటగా నిలబడకపోగా ఎమ్మెల్యేకి నువ్వు నిలబడ్డావు. మరి నా బీసీ బిడ్డ ఆగమై పద్మశాలి బిడ్డ ఆగమైతే ఇంకో పార్టీకి పోయింది నీ పార్టీ పెట్టి కదా. మరి నా బీసీల పట్ల నీకున్న చిత్తశుద్ధి ఇక్కడ కూడా తేలిపోయింది కదా. కేవలం రాజకీయ అస్తిత్వం కోసం వాళ్ళ పేరు కోసం దానికోసమే తాపత్రయం తప్ప వాళ్ళకి ప్రజల పట్ల గానీ తెలంగాణ సమాజ పట్ల గానీ చిత్తశుద్ధి లేదు. బీసీ సంఘాలు ఏమంటున్నారంటే అసలు ఈ సమగ్ర కుల సర్వే అనేది ఎక్కడ జరిగింది, కనీసం 90% కూడా కంప్లీట్ అవ్వకుండా ఈ సర్వే లెక్కలు బయటకి ఎట్లా పెడతారు అనేది ఒక అంశం. చాలా మంది మా ఇంటికి కూడా రాలేదు ఇంకా సర్వే వాళ్ళు, సర్వే మా ఇంటికి జరగలేదంటూ కూడా చాలా మంది బయట. ఇప్పుడు ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి. అసలు చెప్పి మాట్లాడేటువంటి కేటీఆర్ పార్టిసిపేట్ చేయలేదు, హరీష్ రావు పార్టిసిపేట్ చేయలేదు. పార్టిసిపేట్ చేయని మీకేమి ఉన్నది? ఇవాళ నా ఇంటికి నా అపార్ట్మెంట్ కి కూడా రాలేదు తమ్మి. నేను ఫోన్ చేసిన వాళ్ళకి, ఫోన్ చేసి మీరు ఎక్కడ తిరుగుతున్నారంటే ఇదే ఏరియాలో ఉన్నా మేడం వస్తామని చెప్పారు. సో అంటే నీకు ఆ చిత్తశుద్ధి ఉండాలి. ఈడ సర్వే జరుగుతుంది, ఈ జనాభాలో నా పేరు కూడా ఉండాలి అన్నది నీకు చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వం ఒక పనిని ఇచ్చినప్పుడు ఆ పని సమగ్రంగా అవుతుందా అవుతలేదా, దాంట్లో నా భాగస్వామ్యం ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత సామాజికంగా మీ పైన లేదా? దీన్ని కూడా ప్రభుత్వం పైన రుద్దితే ఎట్లా? ఇవాళ అందులో కూడా అంత జరిగినటువంటి సర్వేలో కూడా జస్ట్ 16 lakhs మెంబర్స్ మాత్రమే దాంట్లో నమోదు చేసుకోలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళకి కాల్స్ చేసి చెప్పడం జరిగిందని నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సో ఇంత జరిగిన తర్వాత జరిగిన సర్వేలో 1931 జరిగినటువంటి సెన్సెక్స్ సర్వే తీసుకున్నా పోనీ మీరు చెప్పినటువంటి మీరు మాట్లాడినటువంటి సమగ్ర కుటుంబ సర్వే చెప్పినా మీరు 51% ఇచ్చారు బీసీలకు. ఇవాళ మేమెంత 56% ఇచ్చినాం కదా. రెండో విషయం, ఇవాళ మీరు ఎస్సీలకి బీసీలకి సంబంధించి కాకుండా ఓసీలో తీసుకుందాం. మీరు ఓసీలు ఎంత ఇచ్చారు? 20% ఇచ్చారు. మేమెంత ఇచ్చాం? 15% వచ్చింది మేము చేసినటువంటి దాంట్లో. అంటే మీకు చిత్తశుద్ధి లేనటువంటి మాటలు చెప్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. ఎట్లనైనా కూడా ఈ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి పోవద్దు అన్నది మీరు పూనుకున్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క మెప్పు పొందాలి అని అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బద్నాం చేయాలని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సర్వేలో బీసీలు 22 లక్షల మంది తక్కువ వస్తున్నారని మీ పార్టీ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నాడు. 22 లక్షల మంది చనిపోయినట్టుగానే కదా మీరు చిత్రీకరిస్తా ఉన్నారు. మరి వాళ్ళు బొందలేడున్నాయో చూపించాలని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఒక పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన మాట్లాడుతున్నాడు అంటే నేను అందుకే అంటున్నా, నీ దగ్గర ఏ అథెంటికల్ డేటాతో మీరు మాట్లాడుతున్నారు అన్నది అడుగుతున్నాం మేము ఎవరినైనా. అందుకే ఇంతకుముందు చెప్పినప్పుడు అందరూ ఉద్దేశించి అదే మాట చెప్పాను నేను. సో ఆయన ఒక పార్టీ ఉండి పార్టీ లైన్ లో ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడే తీరు వ్యవహారాన్ని పార్టీ చూసుకుంటుంది,
ప్రభుత్వం చూసుకుంటుంది. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడడం కూడా సరి అనేది కాదని నా యొక్క ఉద్దేశం. ఏదేమైనప్పటికీ కూడా మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే ఆ సమాజంలో మనకి ఆ క్రెడిబిలిటీ ఉందా లేదా కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంతకన్నా ఎక్కువ వాళ్ళ గురించి అంటే ఇది మాట్లాడడం ఓసీల సర్వే, కేవలం ఇది బీసీల సర్వే కాదు, అసలు ఇది కులానికి, ఒక కులానికి సంబంధించిన సర్వే. ఇది మొత్తం కూడా ఓసీల కోసం ఈ సర్వే చేసిరు అంటున్నారు. ఇప్పుడు ఓసీలు ఎంత వచ్చినారన్న 13% ఓసీలు వచ్చారు. 15 13% ఓసీలు వచ్చారు. ఆయన చెప్పే ఆయన భాషలో ఉన్నటువంటిది ఓసీలు, మిగతాది ముస్లిం ఓసీలకు సంబంధించినటువంటిది అందులో ఉంటుంది. సో నేను అందుకే చెప్తున్నా, సర్వే జరిగిన సందర్భంలో నీకు తప్పు జరుగుతుందని తెలుస్తున్నప్పుడు నువ్వు దాన్ని చేసుకోకుండా ఇవాళ దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టుగా మొత్తము రికార్డ్ అయిపోయి చట్టబద్ధ చట్టం బయటకు వచ్చిన తర్వాత రేపు లోకల్ బాడీలో వచ్చేటువంటి రిజర్వేషన్ 42% అమలు కాకుండా దానికి అడ్డుపడే విధంగా కుట్రలు బందుతుర్రు అంటున్నా నేను నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీ బిడ్డలకు న్యాయం జరగాలన్న, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా ఇవాళ వాళ్ళకి న్యాయం జరగాలంటే మీరు వాళ్ళ పక్షాన నిలబడి ఒక పొరపాట్లు జరిగితే సరిదిద్ద ప్రయత్నం చేయాల్సి తప్ప ఉండి అది వదిలేసి అందరిలాగానే గాలి మాటలు మాట్లాడుతూ ఇది గాలిదని చెప్పడం అన్నది సరి అయినది కాదని నా యొక్క ఉద్దేశం. ఒకటండి, మళ్ళీ అదే మీ పార్టీ ఎమ్మెల్సీ వరకే మాట్లాడుకుంటే ఆయన కూడా చెప్తాను, ఇది గత సర్వే బాగుంది, ఈ సర్వే కంటే ఆ సర్వే, కేసీఆర్ చేసిన సర్వే న్యాయంగా కనిపిస్తా ఉంది అంటున్నాడు. ఆయనకి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది బాగుంది, ఏది బాగలేదు, ఏ దానికి శాస్త్రీయత ఉన్నది, ఏ దానికి శాస్త్రీయత లేదు, దేనికి సాండిటీ ఉంది, దేనికి సాండిటీ లేదు, అది క్లారిటీ లేనప్పుడు మనం ఏం చెప్పినా కూడా వేస్ట్. ఏమంటారు దాన్ని, అదో సామెత చెప్తారు ఒకటి, గుర్తు రావట్లేదు. ఆ రకంగా ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం. బీసీలందరూ కూడా ఈ రోజు ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఈ సర్వే రిపోర్ట్ అనేది మాకు సమన్యాయంగా కనపడట్లేదు, ఖచ్చితంగా మళ్ళీ సర్వే చేయాలి మీరు. మళ్ళీ కొత్త సర్వే రిపోర్ట్ లో ఏదైతే బీసీలో 22 లక్షల మంది తక్కువ చూపిస్తా ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన ఖచ్చితంగా క్రమబద్ధంగా 90% సర్వే చేసిన తర్వాతే మీరు లెక్కలు బయట పెట్టాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు పొన్నమన్న మంత్రిగా బీసీ బిడ్డగా ఒక మాట చెప్పాడు, మండల ఆఫీస్కి వెళ్ళి మీరు ఎంట్రీ చేయించుకోండి అని కూడా చెప్పడం జరిగింది కదా. మీరు మీ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని కూడా చెప్తున్నారు. సో ఎవరికైనా కూడా ఏమంటారు, గుర్రానికి మనం గడ్డేస్తాము, దాన్ని నీళ్లు దాపించిన ఆడదాకా పట్టుకోతాం గానీ దానిని గుర్రము వంచి నీళ్లు దాపలేం కదా. కాబట్టి కళ్ళున్న కబోదిలాగా కొంతమంది కావాలని ఆరోపణలు వేస్తే దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో చాలా క్లియర్ చెప్తున్నాం, ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ఒక దార్శనికత్వంతో, ముందు చూపుతోటి వెనకబడినటువంటి వర్గాల కోసము, అణగారిన వర్గాల నాయకుడుగా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆయన సంకల్పాన్ని ఇవాళ తూచా పాటించింది రేవంత్ రెడ్డి గారు అన్నది మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో అందరికీ అవకాశాలు రావు, వచ్చినటువంటి అవకాశాన్ని చరిత్రలో మిగిలిపోయేటోళ్ళు కొద్ది మందే ఉంటారు. ఆ చరిత్రలో మిగిలిపోయే దాంట్లో ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలుస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక బీసీ బిడ్డగా, ఒక తెలంగాణ వాదిగా, కింది వర్గాల నుంచి వచ్చి ఎంత సఫర్ అవుతామో అవి లేకపోతే తెలిసినటువంటి దానిగా నేను ఇది చెప్పదలుచుకున్నా. రెండో విషయం, ఇవాళ నీకు ఏదన్నా ఇవ్వాలంటే నీ లెక్కలేనప్పుడు ఏమిస్తాము? కోర్టుకు పోయి నేను ఇంత ఉన్నానని చెప్పాలంటే నీ సానిడిటీ ఏంది, నీ లెక్క ఏందో అడుగుతుంది కోర్టు. అప్పుడు మరి నేను కులగణన చేసినా నా లెక్క గింతుంది, నా జనాభా గింతుంది, నా వాటా ఇంతుంది, కానీ నా వాటా నాకు వస్తలేదని అడగాలి అన్నప్పుడు నేను ఏదో ఆధారం చూపాలి కదా. ఆ ఆధారాన్ని వల్ల రేవంత్ రెడ్డి గారు అథెంటికల్ గా చట్టబద్ధత చేసి ఇచ్చింది కదా, మరి దాన్ని కూడా కాదంటే ఎట్లా అని అడుగుతున్నాను నేను. ఇక రెండో విషయం, దేశంలో 60 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ పైన పోరు జరుగుతుంది. దేశవ్యాప్తంగా నిర్ణయం జరగాల్సిన అవసరం ఉంది. దాని పట్ల కూడా ప్రధానమంత్రికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. బట్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దానికి సంబంధించినటువంటిదండి దామోదర రాజనరసింహన్న ఆ జాతి బిడ్డగా ఇవాళ ఆయన చేసినటువంటి పనిని ముఖ్యమంత్రి గారిని తో మాట్లాడి టెక్నికల్ గా ఎన్నో రోజుల నుంచి సుప్రీంకోర్టులో వాయిదా పడుతూ వస్తున్నటువంటి దాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి దామన్న వెళ్ళి దాన్ని మాట్లాడి సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా అసెంబ్లీ సాక్షిగా దానిని ప్రభుత్వం ద్వారా అదే అసెంబ్లీ అంటే రికార్డెడ్ కదా, ఆ అసెంబ్లీలో మేము రేపు చేస్తాము, దీనిని మేము అమలు చేస్తాము, మా రాష్ట్రంలో, దేశంలో మొదటి రాష్ట్రం తెలంగాణ అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో అనౌన్స్మెంట్ చేయించారు. చెప్పిన మాట ప్రకారంగానే అది జరగాలంటే ఏం చేయాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఎస్సీలకు అది దక్కాలి అని అంటే ఫస్ట్ నీ లెక్క ఏంది అని అడుగుతుంది. దాని ప్రకారంగా ఆ లెక్క కూడా ఎలా ఉండాలి, సామాజికంగా, ఆర్థికంగా, వాళ్ళ యొక్క ఏమంటారు ఉద్యోగ కల్పన ద్వారా, ఎకనామికల్ గా, రాజకీయ కోణంలో ఏ వర్గాలు ఎంత వెనకబడి ఉన్నాయో ఆ వర్గాల యొక్క బేస్ లో ఈ వర్గీకరణ జరగాలని చెప్పినారు. సో దాంట్లో ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఇస్తా. బుడిగ జంగాలు మాదిగ కమ్యూనిటీ, బుడిగ జంగాలకు ఎక్కడన్నా మనం ఏదైనా రిజర్వేషన్ పొందినట్టుగా మనం చూసినామా? సో ఆ కోటా అంత ఎక్కడ పోతుంది? కానీ ఇవాళ ఆ బుడగ జంగాలను తీసుకొచ్చి ఏ సెక్షన్ లో వేశారు. ఏ సెక్షన్ లో వేసినామనంటే వాళ్ళకి
100% వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అంటే ఎందుకంటే ఆ వర్గాలు వీకర్ కింద అవును, కట్టడుగున ఉన్నటువంటి వర్గం. ఆ వర్గం పైకి రావాలంటే రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆర్థిక అసమానతలు తొలగిపోయి వాళ్ళు కూడా సొసైటీలో మర్యాదను పొందగలుగుతారు. Right. ఇవాళ ఆ పని చేసింది. మరి ఆ పని చేసినటువంటి దానికి మనము ఓ జాతి బిడ్డగా ఏం చేయాలి? సహకరించాలి. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నిన్న అసెంబ్లీ సాక్షిగా దామన్న చెప్పింది కూడా అదే. లీడర్ అనేవాడికి దార్శకత్వం ఉండాలి, ముందు చూపు ఉండాలి. లీడర్ అనేవాడికి ఈ ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. లీడర్ అనేవాడికి ఈ ప్రజల పట్ల విశ్వాసంతో పనిచేసే విధంగా ఉండాలని చెప్పాడు. అదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ ఇవాళ గురించి ఎవరు మాట్లాడట్లే, అంటే బీసీ దానికి సంబంధించి కూడా ఇవాళ కొన్ని ప్రెస్ మీట్స్ వచ్చాయి. అవును. నేను అందుకే ఇది మళ్ళీ మీకు అవును. పర్టికులర్ చెప్తున్నాను. సో ఇవాళ ఉన్న దామాష ప్రకారంగా జరగాల్సినటువంటి బేస్ లో వర్గీకరణ 3 రకాలుగా జరిగి అది మూవ్ ఆన్ అవుతుంది, ముందుకు వస్తుంది. సో దీంట్లో ఇవాళ ఈ దేశంలో గాని ఎక్కడైనా కూడా ఒక తెలంగాణ చరిత్ర గురించి చెప్పాలనుకున్నప్పుడు, వర్గీకరణ గురించి మాట్లాడన్నా, కులగణన గురించి మాట్లాడన్నా ఫస్ట్ వచ్చేది ఏంటి? ఈ రాష్ట్రం పేరే వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సానిడిటీ ఉండేటువంటి ఒక అథెంటికల్ డేటా ప్రకారంగా ఎవరైనా కోర్టుకు పోయినా కూడా వీగిపోయే విధంగా ఇవాళ నిర్ణయం జరిగి ఆ నిర్ణయాన్ని చట్టబద్ధత కల్పించిన ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి మనం ఈ సమాజంలో ఉన్నందుకు మన వంతుగా సాధ్యమైతే సహకరించాలి. మీరు చేయలేనటువంటి పని ఎదుటి వ్యక్తి చేసినప్పుడు రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి పొద్దున్నేస్తే రాజకీయం తప్ప ఇంకో పని లేదు. నిజంగా బీఆర్ఎస్ కి బీజేపీలకి నిజంగా ఏ మాత్రం సోయి ఉన్నా ఇది రాజకీయ కోణంలో కాకుండా నిన్న అసెంబ్లీలో జరిగేటువంటి తీర్మానం గురించి అయినా, అసెంబ్లీలో జరిగే చర్చ పైన కూడా మీరు పాల్గొని ఇవాళ ఈ రెజల్యూషన్ ని ఇది కేంద్రానికి పంపిద్దాము, తెలంగాణలో ఇది జరిగింది, దేశాంతం జరగాల్సిన అవసరం ఉందని చెప్పాలి. వదిలేసి మాకు సంబంధం లేదు ఈ జాతులతో అనే విధంగా ఎలక్షన్లు వస్తే ఈ జాతులు కావాలి, వాళ్ళ అభివృద్ధి కోసం వచ్చినప్పుడు అడ్డంకులుగా నిలబడి ఇవాళ మేము వాళ్ళని అభివృద్ధి వైపుకు వెళ్ళనీయం అనే విధంగా మీరు చేసిన దానికి మీకు నైతికత ఎక్కడ ఉంది రాష్ట్రంలో? అందుకే ఈ తెలంగాణ సమాజానికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇలా మన అభివృద్ధికి, మన జాతుల పట్ల వివక్షత చూపించేటువంటి వర్గాలని, ఆ పార్టీలని తరిమి కొట్టండి. నిజంగా మీకోసం ఎవరైతే నిలబడుతారో వాళ్ళ కోసం నిలబడండి. మీకోసం, మీ యొక్క బాగోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంత్రులు పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు తను అయిపోయిన తర్వాత ఒకే మాట చెప్పారు, 20 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. ఈ రోజు నిజంగా అందుకే అంటున్నాను, ఎంతో మందికి రాజకీయాలు చేస్తారు కానీ కొన్ని హిస్టారికల్ నిర్ణయాలు జరిగినప్పుడు కొద్ది మందికి అవకాశం వస్తుంది. అందులో ఇవాళ రేవంత్ అన్నకి అవకాశం దక్కినందుకు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక పాలమూరు బిడ్డగా, తెలంగాణ వాదిగా నిజంగానే అంటే మట్టి వాసన తెలిసినటువంటి సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి వాళ్ళకి ఇవాళ సాధ్యమైందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ క్రెడిట్ గోస్ కంప్లీట్ గా ఇవాళ అటు ముఖ్యమంత్రి గారికి, దామోదర రాజనరసింహన్న గారికి, పొన్నమన్నకు, సీతక్కకు, ఇవాళ అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు, వీళ్ళందరూ అంటే బట్టన్నకు అంటే మంత్రివర్గంలో ఉండి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఇది దక్కుతుంది. సమాజంలో ఎప్పుడు ఒకే రకంగా రోజులు ఉండవు, కానీ వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని పోవడమే తెలివైన వాడి లక్షణం.